హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేశారా నిన్నంతా? ఆ, చేశానండి. ఓకే. ఓకే. ఓకే, మీ ప్రీవియస్ వీడియోస్ ఏమైనా లైక్ ఏమైనా ఇంకా క్వైరీస్ ఉన్నాయా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా అబౌట్ మన ప్రీవియస్ వీడియోస్ గురించి మాత్రమే? లేదు. ఓకే. లైక్ పర్లేదు, కొంచెం అర్థమైంది. బట్ స్టిల్ క్లాసెస్ అయ్యే కొద్దీ నేను ఏమైనా ఉంటే పిక్ చేస్తా. బట్ ప్రీవియస్ వీడియోస్లో ఇట్ వాస్ క్లియర్, లైక్ మీ జాబ్స్ అండ్ దీని స్కోప్ ఏంటి డిస్కస్ చేశారు. నాకు అంతవరకు అర్థమైంది. అండ్ లాస్ట్ సెషన్ కెనాయ్ టూల్ గురించి, యా, అది కూడా అర్థమైంది. ఓకే. మిస్ అయిన సెషన్ ఐ మీన్. యా. యా. ఓకే. ప్రీవియస్ క్లాస్ లో మనం ప్రియారిటీ బేస్డ్ ఆర్బిటేషన్ గురించి వరకు డిస్కస్ చేసుకున్నాం. నౌ కమింగ్ టు ద ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్. ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్ మన క్యాన్ ప్రోటోకాల్ ని ఇంకా మెయిన్ గా యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇన్ ద ఆటోమోటివ్ డొమైన్ ఎర్రర్ డిటెక్ట్ చేయడం అండ్ దాన్ని ఆటోమేటిక్ గా కరెక్ట్ చేయడం. ఓకే. ఇది ఎక్కడ చేస్తుందంటే వీ హ్యావ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది క్యాన్ ప్రోటోకాల్, విల్ డిస్కస్ ఆఫ్టర్ దిస్ క్లాస్. అక్కడ సిఆర్సి సైక్లిక్ రీబౌండెన్సీ చెక్, సైక్లిక్ రీబౌండెన్సీ చెక్ ఈ ఫీల్డ్ లో ఎర్రర్ ని డిటెక్ట్ చేసి ఆ ఎర్రర్ ని ఆటోమేటికల్ గా రిజాల్వ్ చేసి ప్రాపర్ గా మెసేజ్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఎర్రర్ అనేది రిజాల్వ్ అవ్వకపోతే దెన్ ద ఈసీ విల్ బి గోయింగ్ టు ది రీస్టార్ట్ స్టేట్, రీస్టార్ట్ అవుతుంది. ఓకే. ఇలా ఎలా రీస్టార్ట్ అవుతుంది అంటే వీ హ్యావ్ ద టూ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. వన్ ఈస్ టెంపరీ ఎర్రర్, అనదర్ వన్ ఈస్ పర్మనెంట్ ఎర్రర్. మనకి ఎప్పుడైతే మనం మెసేజ్ ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకి ఎర్రర్ ఫైండ్ అవుట్ అయినప్పుడు అగైన్ ఆ మెసేజ్ అనేది ఆ సైక్లిక్ రీబౌండెన్సీ చెక్ సిఆర్సి ఫీల్డ్ లో ఎక్స్ఓఆర్ ఆపరేషన్ రిపీట్ జరగడం స్టార్ట్ అవుతుంది. ఎక్స్ఓఆర్ ఆపరేషన్స్ అనేది జరుగుతాయి. ఈ ఎక్స్ఓఆర్ ఆపరేషన్స్ జరిగేటప్పుడు 0 to 127 టైమ్స్, 0 to 127 టైమ్స్ మధ్యలో మన రిజాల్వ్ అయితే, అంటే ఆ ఎర్రర్ అనేది రిజాల్వ్ అయితే టెంపరీ ఎర్రర్ కిందకి వస్తాయి. ఆ ఎర్రర్ అనేది రిజాల్వ్ కాకుండా 128 to 255 టైమ్స్, 128 to 255 మధ్యలో అయితే దాన్ని పర్మనెంట్ ఎర్రర్స్ అంటారు. ఇవి కూడా రిజాల్వ్ అవుతాయి, బట్ ఇట్ మైట్ బి టేక్ సమ్ మోర్ టైం. కొద్దిగా ఎక్కువ టైం తీసుకుని రిజాల్వ్ అవుతాయి. 256 దగ్గర నుండి ఇట్ విల్ బి గోస్ టు ది రీస్టార్ట్. ఈసీయూ అనేది రీస్టార్ట్ అవుతుంది. ఓకే. మీకు ఇక్కడ మెయిన్ థింగ్ వీ హ్యావ్ ద మెసేజ్ బేస్డ్ కమ్యూనికేషన్. మెసేజ్ బేస్డ్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. మనం ఒక మెసేజ్ని పంపించినప్పుడు ఆ మెసేజ్ ప్రాపర్గా రీచ్ అవ్వాలి టు ద రిసీవర్. మెయిన్ థింగ్ ఇక్కడ మెసేజ్ బేస్డ్ కమ్యూనికేషన్. ఈ మెసేజ్ అనేది ఏమవుతుంది, అన్ని నోట్స్కి రిసీవ్ అయిపోద్ది. రిసీవ్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన ఏదైతే రిసీవర్ నోడ్ ఉంటుంది కదా, ఆ రిసీవర్ నోడ్ దగ్గర నుండి మనకి అక్నాలెడ్జ్మెంట్ రావాలి. అక్నాలెడ్జ్మెంట్ అక్నాలెడ్జ్మెంట్ రాలేదు అంటే ఇట్ హ్యాస్ అన్ ఎర్రర్. అక్నాలెడ్జ్మెంట్ రాలేదు అంటే ఇట్ హ్యాస్ అన్ ఎర్రర్. బికాస్ ఆ మెసేజ్ అనేది అన్ని నోట్స్కి రీచ్ అవుతుంది. ఆ మెసేజ్ అనేది అన్ని నోట్స్కి రీచ్ అయినప్పుడు ఏదైతే ఐడెంటిఫైయర్ మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచ్ అయినప్పుడు ఆ అక్నాలెడ్జ్మెంట్ అనేది ఆ రిసీవర్ అనేది పంపిస్తారు. అంటే నా హాయ్ రాహుల్ అని చెప్పాను కదా ఎస్టర్డే, హాయ్ రాహుల్ అనే పర్సన్ నాకు మెసేజ్ రీచ్ అయింది అని చెప్పి ఆ రాహుల్ అనే పర్సన్ అనేది రెస్పాన్స్ అనేది ఇస్తాడు. ఓకే. అది చేయకపోతే ఇట్ హ్యాస్ అన్ ఎర్రర్ అని అర్థం. అలా చేసేంత వరకు మనం పంపించిన మెసేజ్ ని వీ హ్యావ్ ద 15 digit పాలినామియల్ ఎక్స్ప్రెషన్ ఉంది. మనం సిఆర్సి ఫీల్డ్ చెప్పేటప్పుడు చెప్తాను. 15 digit పాలినామియల్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఈ 15 digit పాలినామియల్ ఎక్స్ప్రెషన్ తో ఎక్స్పోర్ ఆపరేషన్ జరుగుతుంది.
XOR ఆపరేషన్ జరిగినప్పుడు ఇక్కడున్న సిఆర్సి ఫీల్డ్ లో ఉన్న వాల్యూ అక్కడ అటు సైడ్ అట్ ద రిసీవర్స్ పాయింట్ సిఆర్సి వాల్యూ అనేది మ్యాచ్ అయినప్పుడు ఆటోమేటిక్లీ మనకి మెసేజ్ అనేది సక్సెస్ఫుల్ గా రీచ్ అయిపోతుంది. ఇన్ కేస్ అలా జరగకపోతే మళ్ళా మనం వచ్చిన సొల్యూషన్ తో 15 డిజిట్ పాలినామియల్ ఎక్స్ప్రెషన్ తో మళ్ళా సెకండ్ టైం అనేది XOR ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఇలా ఎన్ని టైమ్స్ జరుగుతాదో లైక్ ద కౌంట్ 0 to 127 టైమ్స్, 128 to 255 అండ్ 256 అబోవ్ ఆ స్టేజెస్ ని డిఫైన్ చేసుకొని ఈ ఎర్రర్ ఇంత పీరియడ్ ఆఫ్ టైంలో లైక్ 255 అండర్ విల్ బి కంపల్సరీ రిజాల్వ్ అయిపోద్ది. ఇఫ్ ఇన్ కేస్ రిజాల్వ్ కాలేదంటే కంపల్సరీ ఆ మెసేజ్ మీరు పంపించిన మెసేజే ఏదైనా ఫాల్ట్ అయి ఉండొచ్చు. మీరు పంపించిన మెసేజే ఫాల్ట్ అయి ఉండొచ్చు. అప్పుడు దానికోసం అది ECU రీస్టార్ట్ లోకి వెళ్తుంది. మళ్ళీ మనం ప్రాపర్ గా మెసేజ్ అనేది పంపించాలి. బట్ ఇదంతా కూడా ఇంటర్నల్ గా జరుగుతుంటది ఇన్ ద క్యాన్ కమ్యూనికేషన్. వీ కాంట్ బి ఎనీ ట్రేస్ విండోలో కానీ ఎక్కడ కూడా మనం చూడలేం. బట్ ఇవన్నీ ఇంటర్నల్ గా జరుగుతూ ఉంటాయి. దిస్ ఈస్ కాల్డ్ as an error detection and correction. Okay. And next thing, bit stuffing. Bit stuffing. ఈ బిట్ స్టఫింగ్ మెయిన్ థింగ్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవాలంటే మనం ఐసీయూలో వెంటిలేటర్ మీద కూర్చోబెట్టినప్పుడు వీ హ్యావ్ అన్ మానిటర్. మానిటర్ లో సమ్ రీడింగ్ అనేది పోతూ ఉంటుంది లైక్ అప్ అండ్ డౌన్స్ అనేది పోతూ ఉంటుంది. అప్ అండ్ డౌన్ గా పోతున్నప్పుడు ద హార్ట్ రేట్ అనేది ప్రాపర్ గా పోతుంది. ఇఫ్ ఇన్ కేస్ అప్ అండ్ డౌన్ లేకపోతే స్ట్రైట్ లైన్ గా పోతుందంటే హార్ట్ బీట్ అనేది లేదని అర్థం. బికాస్ ఆ పర్సన్ అనేది డెడ్ అయిపోయాడు. సేమ్ టు సేమ్ మన క్యాన్ ప్రోటోకాల్ ఏంటంటే మనకి మెసేజ్ పంపించేటప్పుడు వీ హ్యావ్ అండ్ ఫీల్డ్ ఐ విల్ షో దిస్ ఇస్ మనకి ఒక మెసేజ్ ని పంపించేటప్పుడు అది డామినెంట్ స్టేటా రిసీవర్ స్టేటా అనేది చూడాలి. మనకి దిస్ ఇస్ ద బస్ స్టేట్, క్యాన్ బస్. ఈ క్యాన్ బస్ లో మనం ఎప్పుడైతే మెసేజ్ ని స్టార్ట్ చేస్తామో దానికి ముందు ఇక్కడ చూడండి 5 volts ఆఫ్ పవర్ అనేది క్యాన్ ప్రోటోకాల్ పంపిస్తాం. 5 volts ద పవర్ వచ్చి 5 volts అనే పవర్ ని మనం క్యాన్ ప్రోటోకాల్ లోకి పంపించడం జరుగుతుంది. ఈ 5 volts పవర్ ని మనకి 2 వైర్స్ ఉన్నాయని చెప్పాను కదా, ద క్యాన్ హై అండ్ క్యాన్ లో వైర్స్. ఈ 2 వైర్స్ అనేది కాంబినేషన్ లో ఈ 5 volts అనేది జరుగుతుంటుంది. ఎప్పుడైతే ఈ 2 వైర్స్ లో ద పవర్ ప్రాపర్ గా 2.5 2.5 అంటే 2 వైర్స్ వాల్యూస్ కూడా సేమ్ అయి 2.5 అండ్ 2.5 అయినప్పుడు దెన్ ఇట్ ఫార్మ్ యాజ్ అన్ రిసెసివ్ బిట్. రిసెసివ్ బిట్ మీన్స్ 1. రిసెసివ్ బిట్స్ మీన్స్ 1. ఇప్పుడు క్యాన్ హై వాల్యూ ఉంది చూసారా, ద క్యాన్ హై వాల్యూ క్యాన్ లో వాల్యూ కన్నా పెరిగింది అంటే 3.5 కి రీచ్ అయింది. 3.5 కి రీచ్ అయినప్పుడు ఆటోమేటికలీ ద క్యాన్ హై వాల్యూ మనకి ఎంత టోటల్ వచ్చి క్యాన్ హై వాల్యూ టోటల్ వచ్చి క్యాన్ ప్రోటోకాల్ 5 volts పవర్ పంపిస్తున్నాం. దానిలో క్యాన్ హై వాల్యూ 3.5 తీసుకుందంటే అండ్ మిగిలిన 1.5 వచ్చేసి క్యాన్ లో తీసుకుంటారు. అప్పుడు తీసుకున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో ఇట్ ఫార్మ్ యాజ్ అన్ డామినెంట్ బిట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ 0. డామినెంట్ మీన్స్ 0. ఇప్పుడు మన బస్ అనేది సేమ్ వోల్టేజ్ లో పోతుంది అనుకోండి, సేమ్ వోల్టేజ్ ఇలా పోతున్నప్పుడు ఐడిల్ స్టేట్ లో ఉంది అని అర్థం. ఐడిల్ స్టేట్ లో ఉంది అని అర్థం. ఎప్పుడైతే మనం మెసేజ్ పంపిస్తామో ఆటోమేటికలీ అది ఇలా అప్ అండ్ డౌన్స్ అనేది అవుతుంది. బట్ ఇక్కడ 2 వైర్స్ ఉన్నాయి, వీ కెన్ టేక్ ఎన్ యాజ్ 1 వైర్. క్యాన్ లో వైర్ మాత్రమే తీసుకున్నాం. ఇలా పంపించేటప్పుడు 2.5 వెన్ ఇట్ రీచెస్ డౌన్ 1.5 and again it reaches to 2.5 and again 1.5. ఇలా మన ప్రోటోకాల్స్ అనేది మన మెసేజెస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఇలా ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఎప్పుడైతే 7 రిసెసివ్ బిట్స్ అనేది అంటే 7 రిసెసివ్ బిట్స్ ఫామ్ అయినప్పుడు ఆ బస్ అనేది ఐడిల్ స్టేట్ లోకి వెళ్తుంది బికాస్ ఆఫ్
సెవెన్ రిసెసివ్ బిట్స్ కాల్డ్ యాజ్ ఎండ్ ఆఫ్ ఫ్రేమ్. ఎండ్ ఆఫ్ ఫ్రేమ్. ఈ ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ లో 7 రిసెసివ్ బిట్స్ పోయాయంటే ఆటోమేటికల్కి మెసేజ్ అనేది సక్సెస్ఫుల్ గా ట్రాన్స్ఫర్ అయిపోయినట్టు. దానివల్ల బస్ అనేది ఐడిల్ స్టేట్ లోకి వెళ్ళడానికి ఇచ్చే రెస్పాన్స్. అందుకోసం ఇఫ్ ఇన్ కేస్ మనం ఇది ఓకే, దెన్ ఐ హ్యావ్ అన్ మెసేజ్. వన్ సెకండ్. ఐ హ్యావ్ వన్ మెసేజ్, ద బైనరీ ఎలిమెంట్ అన్ని సెవెన్స్. ఇలా 8 1s నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ద డబల్ ఎఫ్ నా హెక్సా డెసిమల్ వాల్యూ 0 x డబల్ ఎఫ్. ఈ మెసేజ్ నేను ఏం చేస్తున్నానంటే క్యాన్ ప్రోటోకాల్లో పంపిస్తున్నా. క్యాన్ ప్రోటోకాల్లో పంపించినప్పుడు బికాస్ ఆఫ్ 8 బిట్స్ అనేది కూడా రిసెసివ్ సైడ్. ఎప్పుడైతే 7 రిసెసివ్ బిట్స్ ఫామ్ అవుతాయో క్యాన్ ప్రోటోకాల్ ఏం థింక్ చేస్తుందంటే ఇట్ ఈస్ యాన్ ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ అని. ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ అని థింక్ అయ్యి ఐడిల్ స్టేట్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళడం వల్ల మనకి డబల్ ఎఫ్ అనే మెసేజ్ అనేది క్యాన్ ప్రోటోకాల్లో రీచ్ అవ్వదు. ఇది ఎవ్రీ టైం మనం అన్ని జీరోస్ పంపించినా, అన్ని వన్స్ పంపించినా క్యాన్ ప్రోటోకాల్ ఏం థింక్ చేసుకుంటది, ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ అని థింక్ చేసుకుంటది. అలాంటి సిచ్యువేషన్ లో దే డిస్క్రైబ్ వన్ మోర్ స్పెసిఫికేషన్ దట్ ఈస్ కాల్డ్ as the bit stuffing. When you are transferring 5 consecutive bits, 5 consecutive bits, ఒకేసారి 5 consecutive bits పంపించినప్పుడు లైక్ దిస్. చూడండి, 1 2 3 4 5 5 consecutive bits ఇలా పంపించినప్పుడు ద 6th bit ఇక్కడ ఆల్రెడీ రిసెసివ్ ఉంది, బట్ వీఆర్ యాడింగ్ వన్ స్టఫ్ బిట్. అది ఇట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ 5 consecutive bits. అంటే 5 consecutive bits కి ఆపోజిట్ బిట్ అయిన రిసెసివ్, లైక్ ఇప్పుడు 0 పంపిస్తే రిసెసివ్, అదే 1 పంపిస్తే డామినెంట్. అంటే సారీ, 0 పంపిస్తే 1, 1 పంపిస్తే 0. ఓకే, అలా ఒక స్టఫ్ బిట్ ని యాడ్ చేయడం జరుగుతుంది. అలాగ ఒకటి స్టఫ్ బిట్ ని యాడ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ బిట్ స్టఫింగ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ బిట్ స్టఫింగ్. దాన్ని ట్రాన్స్మిటర్లో నువ్వు పంపించేటప్పుడు బిట్ స్టఫింగ్. వెన్ యూ గోయింగ్ టు ద రిసీవర్ స్టేట్, అంటే ఈ మెసేజ్ రిసీవర్కి వెళ్ళేటప్పుడు ఆటోమేటికలీ ఈ డీ స్టఫ్ చేసుకోవాలి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ డీస్టఫింగ్. మీకు ఇది అర్థమైందా? ద బిట్ స్టఫింగ్. ఇఫ్ యు అండర్స్టాండ్, జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. సరే, ఈ ఎక్స్ట్రా బిట్ ఎందుకు యాడ్ చేశారు మళ్ళీ చెప్తారా? యా, హలో. నేను ఐ థింక్ నేను అగైన్ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎప్పుడైతే మనం 7 రిసెసివ్ బిట్స్ 7 1s ని పంపిస్తామో ద బస్ అనేది ఏమనుకుంటుంది, మెసేజ్ ట్రాన్స్ఫర్ చేయట్లేదేమో, ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ది ఫ్రేమ్ అనుకుంటుంది. ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ అనుకున్నప్పుడు ఆటోమేటికల్ గా మెసేజ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఈ స్టఫ్ బిట్ ని మధ్యలో యాడ్ చేస్తాం. ఐ టోల్డ్ యూ రైట్, ఇందాక మనం 0 x అనే ఒక హెక్సాడెసిమల్ కి దాని యొక్క బైనరీ వాల్యూస్ 8 1s. అంటే వోల్టేజ్ డిఫ్లెక్షన్స్ ఎలాంటివి ఏమి జరగట్లేదు. అంటే ప్రాపర్ గా నీకు వోల్టేజ్ అలాగే పోతుందంటే దాన్ని మెసేజ్ అనేది ఎలాంటిది కూడా పాస్ అవ్వట్లేదు అని అర్థం. ఇలాగా మనం 8 బిట్స్ ని పంపించాం. 8 రిసెసివ్ బిట్స్, 3 4 5 6 7 8. ఇలా 8 రిసెసివ్ బిట్స్ పంపించినప్పుడు మనకు 7 రిసెసివ్ బిట్స్ దగ్గరే బస్ అనేది ఐడి స్టేట్ లోకి వెళ్ళిపోద్ది.
బికాస్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ అనుకోని క్యాన్ ప్రోటోకాల్. ఇలా వెళ్ళడం వల్ల ఈ మెసేజ్ అనేది క్యాన్ ప్రోటోకాల్లోకి పాస్ అవ్వదు. అందుకోసం ఈ స్టఫ్ బిట్ ఫార్ములాని యూజ్ చేస్తున్నా, బిట్ స్టఫింగ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది రూల్. ఇదేంటంటే ఎప్పుడైతే నువ్వు 5 1 2 3 4 5 రిసెసివ్ బిట్స్ అనేది పాస్ అవ్వంగానే అట్ ద పొజిషన్ ఆఫ్ 6th బిట్ డామినెంట్ పాస్ అవుతుంది. దట్ ఈస్ ద కాల్డ్ యాజ్ అన్ స్టఫ్ బిట్. అంటే ఎక్స్ట్రా బిట్ ని యాడ్ చేయడం జరుగుతుంది, స్టఫ్ బిట్. దెన్ అగైన్ మిగతా మెసేజ్ పోతుంది, అంటే మిగతా 3 బిట్స్. ఇది వెళ్ళంగానే రిసీవర్కి వెళ్తుంది. రిసీవర్కి వెళ్ళినప్పుడు ఇలాగే మెసేజ్ వెళ్ళింది అనుకో, దట్ ఈస్ ఎర్రర్. అంటే ఎర్రర్, ఆ ఎర్రర్ ఉండకూడదు కదా. అందుకోసం మనం పంపించిన మెసేజ్ ఇది, బట్ ఇది పోకూడదు. అందుకోసం ఇది డీస్టఫ్ చేసుకుంటుంది రిసీవర్కి వెళ్ళేటప్పుడు. అప్పుడు 8 రిసెసివ్ బిట్స్ నే పంపించుకుంటుంది. 5 ఇది రిమూవ్ చేసుకుంటుంది. అగైన్ నెక్స్ట్ 3 బిట్స్. ఇలా మెసేజ్ పోవాలి. ఓకే, దెన్ దట్ ఈస్ కాల్డ్ as స్టఫ్ బిట్ అండ్ డిస్టర్బ్. నౌ యూ గాట్ ఇట్ రైట్. మనం ఏంటంటే ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ లోకి వెళ్ళకూడదు అనేసి మెయిన్ థింగ్. ఓకే సార్, ఒరిజినల్ మెసేజ్ నేను ఇది పంపిస్తే అంటే కిందది, అప్పుడు మళ్ళీ అప్పుడు కూడా అదే అనుకుంటుందా ఇది మళ్ళీ డిస్టర్బ్ చేయాలని? సారీ, ఇదా? ఇప్పుడు నేను ఒరిజినల్ మెసేజ్ ఏది ఇట్లాంటిది నేను పంపించాను అనుకో, ఓకే, అప్పుడు అనుకోదు. అనుకోదా? ఇక్కడ ఏంటంటే మనకి బిట్స్ అనేది మామూలుగా 8 బిట్స్ మాత్రమే పోతూ ఉంటుంది. 8 బిట్స్ మీన్స్ 1 బైట్. 8 బిట్స్ అలాగా 64 బిట్స్ పోతుంది. 64 బిట్స్ ఇన్ ద క్యాన్ ప్రోటోకాల్ 64 బిట్స్ గా పోతాయి. దెన్ ఓకే, నువ్వు ఇలా పంపించేటప్పుడు అది స్టఫ్ బిట్ అనుకోదు, అది స్టఫ్ బిట్ అనుకోదు. మనం ఎప్పుడైతే స్టఫ్ బిట్ ని యాడ్ చేస్తామో అది ఎక్స్ట్రా బిట్ గా పెరుగుతుంది. పెరిగినప్పుడు మాత్రం తీసుకుంటారు. ఓకే, అండర్స్టాండ్. దట్ ఈస్ కాల్డ్ as బిట్ స్టఫ్ బిట్. ఇక్కడ ఏమైతుంటారంటే టు ఎన్జూర్ సింక్రనైజేషన్ బిట్వీన్ ద ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ ద క్యాన్ ప్రోటోకాల్ యూజెస్ ఏ టెక్నిక్ కాల్డ్ బిట్ స్టఫింగ్. ఓకే, దిస్ ఇన్వాల్వ్స్ ద ఇన్సర్షన్ ఆఫ్ ఎక్స్ట్రా బిట్స్ into the data stream to maintain consistent bit rate and allow for proper synchronization. అంటే ప్రాపర్ సింక్రనైజేషన్, ప్రాపర్ గా మెసేజ్ వెళ్ళడానికి కోసం వీఆర్ యాడింగ్ 1 extra bit. దట్ ఈస్ కాల్డ్ as బిట్ స్టఫ్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద ఫ్రేమ్ ఫార్మ్స్. క్యాన్ ప్రోటోకాల్లో వీ హ్యావ్ ద 2 different types of frames. First one is called as an standard frame and second one is called as an extended frame. Extended frame. Standard frame లో 11 బిట్ ఐడెంటిఫైర్ ఉంటుంది. ఎక్స్టెండెడ్ ఫ్రేమ్ లో 29 బిట్ ఐడెంటిఫైర్ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ యాజ్ అన్ ఐడి, యాజ్ లైక్ హాయ్ రాహుల్ అన్నారు కదా, దట్ ఈస్ ద ఐడి నేమ్. సేమ్ ఎక్స్టెండెడ్ లో కూడా ఐడి 29 బిట్. అంటే మనం ఏదైతే పంపిస్తున్నామో ఐడి వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ ఇన్ ద క్యానోయ్, ఇట్ మైట్ బి మోర్ అండర్స్టాండ్. మనం మెసేజ్ ఐడిని డిఫైన్ చేసేటప్పుడు ఇన్ ద డేటాబేస్ నేను ఒక మెసేజ్ని క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే బికాస్ మనకి మెసేజ్ ఐడీస్ అనేటివి, దిస్ ఇస్ ద ఐడి, ఇవి సేమ్ ఉండవు, యూనిక్ ఐడీస్ ఉంటాయి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐడి ఉంటుంది, సేమ్ ఉండవు. సేమ్ ఉంటే అనేబుల్ టు సేవ్, అంటే అవి ప్రాపర్ గా వర్క్ కూడా అవ్వవు, అవి సేవ్ అవ్వవు. చూడండి, ఇప్పుడు ఇక్కడ 413 అనేది నేను ఆల్రెడీ ఐడి క్రియేట్ చేస్తున్నాను. ఐ విల్ గివ్ దిస్ ఐడి 413. ఇప్పుడు చూడండి, క్లిక్ ఆన్ ద ఓకే. చూడండి,
the ID must be unique. Okay, underlying data model, the ID 0x413 is already being used by this message. ఓకే, ఇది నేమ్ అనేది దానికి ఆల్రెడీ యూజ్ చేసేస్తున్నారు. దెన్ వీ నీడ్ టు యూజ్ సమ్ అదర్ నేమ్, సమ్ అదర్ హెక్సాడెసిమల్ వాల్యూ. మనం హెక్సాడెసిమల్ వాల్యూ వేరేది ఇవ్వాలి. అలాగే ఎక్కువ ఇచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10,000 ఇస్తున్నాను. దిస్ ఇస్ మై ఐడి వాల్యూ. క్లిక్ ఆన్ ద ఓకే. ఇక్కడ క్యాన్ స్టాండర్డ్ ఫ్రేమ్ లోనే పెట్టాను. క్లిక్ ఆన్ ద ఓకే. చూడండి, ప్లీజ్ ఎంటర్ హెక్సాడెసిమల్ నెంబర్ బిట్వీన్ 0 అండ్ 0x7FF. ఈ రెండింటి మధ్యలో మాత్రమే హెక్సాడెసిమల్ వాల్యూని మనం ప్రొవైడ్ చేయాలి. ఇఫ్ యూ నీడ్ టు ప్రొవైడ్ అంటే 7FF కన్నా కూడా పెద్ద వాల్యూ ఇస్తే దెన్ ఇక్కడ మనం క్యాన్ స్టాండర్డ్ ఫ్రేమ్ నుండి ఎక్స్టెండెడ్ ఫ్రేమ్ లోకి మార్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇంకొక ఐడెంటిఫైయర్ ని యాడ్ చేసుకుంటుంది. అంటే స్టాండర్డ్ ఫ్రేమ్ లో మనకు 11 బిట్ ఐడెంటిఫైర్ ఉంది కదా, ఆ 11 బిట్ ఐడెంటిఫైర్ కి ఇంకొక 18 బిట్ ఐడెంటిఫైర్ అనేది వచ్చి యాడ్ అవుతుంది. యాడ్ అయినప్పుడు దీని వాల్యూ, ఐడి వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అవినప్పుడు చూడండి, ఇప్పుడు క్లిక్ ఆన్ ద ఓకే, ఆటోమేటికలీ సేవ్ అవుతుంది. ఇట్స్ సేవ్. ఓకే, డిలీటింగ్ దిస్. ఇలా ఈ ఐడెంటిఫైర్ వాల్యూస్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ 11 బిట్ ఐడెంటిఫైర్ ఉంటుంది. వెన్ 11 బిట్ అనేది లిమిట్ అనేది ఎక్కువ అయిపోతే దెన్ ఇంకొక 18 బిట్ ఐడెంటిఫైర్ వచ్చి యాడ్ అవుతుంది. అలా యాడ్ అయినప్పుడు ఎక్స్టెండెడ్ ఫ్రేమ్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ద ఎక్స్టెండెడ్ ఫ్రేమ్ ఫార్మాట్ అలౌస్ ఫర్ ఏ లార్జర్ నెంబర్ ఆఫ్ యూనిక్ ఐడెంటిఫైయర్స్, ఇంక్రీజింగ్ ద స్కేలబిలిటీ ఆఫ్ ది ప్రోటోకాల్. అంటే వాల్యూస్ పెరిగే కొద్దీ మనకు ఐడెంటిఫైర్ కూడా పెరుగుతూ పోవాలి. దట్స్ వై 11 బిట్ ఐడెంటిఫైర్ కాస్త 29 బిట్ ఐడెంటిఫైర్ గా చేంజ్ అవ్వడం జరుగుతుంది. హ్యావ్ యు గాట్ ఇట్ రైట్? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? If you understand, just raise your hand. No queries, right? Then next one, flexible data length. Flexible data length can support variable data length within a single frame. This means that message can have different lengths, providing flexibility in transmitting varying amount of data. ఇక్కడ ఏంటంటే మనం పంపించే డేటా అనేది కంట్రోల్ ఫీల్డ్ తీసుకొని, కంట్రోల్ ఫీల్డ్ అనే గురించి కూడా చెప్తాను. ఇదేంటంటే ఆ కంట్రోల్ ఫీల్డ్ ఏం చేస్తుందంటే మనం పంపించే డేటా ఎంతైతే ఉంటుందో దానికి తగినట్టు ఇంత డేటా లెంత్ కోడ్ అని ఒకటి ఉంటుంది. డేటా లెంత్ కోడ్, డిఎల్సి, డేటా లెంత్ కోడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ టైం. అది ఎలా చేంజ్ అవుతుందో నేను ఫ్రేమ్ ఫార్మాట్లో చూపిస్తాను. ఓకే, ద ఫ్లెక్సిబుల్ డేటా లెంత్, దట్ ఈస్ ద ఫ్లెక్సిబుల్ డేటా లెంత్. ఓకే, అకార్డింగ్ టు ద మన డేటాని బేస్డ్ ఆన్ చేసుకొని ఎవ్రీ టైం డేటా లెంత్ కోడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద ఫ్లెక్సిబుల్ డేటా లెంత్. Okay, and coming to the high speed CAN and low speed CAN. High speed CAN లో డామినెంట్ బిట్ ఎలా ఉంటుందంటే ద CAN హై వాల్యూ ఇస్ టిపికలీ అరౌండ్ 1.5 volts. అంటే CAN లో వాల్యూ ఉంది కదా ఇక్కడ, ఇది అప్ వెళ్తుంది. ఓకే, జస్ట్ ఆ వైర్స్ అనేది చేంజ్ అవుతుంది అంతే. అండ్ CAN లో వాల్యూ ఈస్ అరౌండ్ 3.5. Then it is called as a dominant bit. But recessive అనేది రెండిట్లో ఒకటే. చూడండి, CAN high value and CAN low values are 2.5 and 2.5. CAN high is typically around 2.5. CAN low is around 2.5. ఇలాగా సేమ్. But coming to the low speed CAN, here CAN high value reaches the value 3.5 and CAN low value it reaches to
1.5. Okay, and coming to the recessive state, same 2.5 and 2.5. రిసెసివ్ అంటే 1 అని అర్థం, డామినెంట్ అంటే 0 అని అర్థం. మనకి నెక్స్ట్ క్లాసెస్ నుండి డామినెంట్ రిసెసివ్ అనేలాగే వెళ్తూ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద CAN బస్ వోల్టేజ్. నెక్స్ట్ వన్, CAN ట్రాన్సీవర్ అండ్ CAN కంట్రోలర్. ఈ CAN ట్రాన్సీవర్ అండ్ ఈ CAN కంట్రోలర్ ఏం చేస్తారంటే, నేను ఆల్రెడీ చెప్పాను CAN ప్రోటోకాల్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ అన్ మాస్టర్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ అన్ స్లేవ్ కూడా, బికాస్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ అన్ మల్టీ మాస్టర్. ఎందుకంటే మనం ఒకసారి ఏ నోడ్ అనేది మాస్టర్ గా పనిచేస్తుంది, నెక్స్ట్ టైం బి నోడ్ అనేది మాస్టర్ గా పనిచేస్తుంది. ఓకే, బట్ ఒకసారి స్లేవ్ ఒకసారి మాస్టర్. అది ఎలా అంటే, ఒక నోడ్ అనేది వెన్ అది మెసేజ్ ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ అన్ ట్రాన్స్మిటర్, రిసీవ్ చేసుకునేటప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ అన్ రిసీవర్. ద బోత్ విల్ బి వర్క్ అండర్ ద CAN ట్రాన్సీవర్. ఆ రెండు కూడా CAN ట్రాన్సీవర్ లో పనిచేస్తాయి. దిస్ ఈస్ ద CAN ట్రాన్సీవర్. ఈ రెండిట్లో అది పనిచేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, CAN కంట్రోలర్. ఈ CAN కంట్రోలర్ ఏం చేస్తుంది అంటే, ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ ద ట్రాన్స్మిటర్, ట్రాన్స్మిట్ చేసేటప్పుడు మైక్రో కంట్రోలర్ దగ్గర నుండి ఇన్పుట్ తీసుకొని CAN కంట్రోలర్ ఏం చేస్తుందంటే, ట్రాన్స్మిట్ టు ట్రాన్సివర్, CAN ట్రాన్సివర్, CAN ట్రాన్సివర్ కి పంపించి ఇది నోట్స్ కి పంపిస్తుంది, CAN హై CAN లో వాల్యూస్. బట్ వెన్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ది రిసీవర్, అంటే నేను రిసీవర్ అయ్యాను అనుకోండి, అప్పుడు CAN ట్రాన్సివర్ ఆ ఇన్పుట్ తీసుకొని CAN కంట్రోలర్కి ఇచ్చి, ఆ కంట్రోలర్ మైక్రో కంట్రోలర్ పంపించి దాన్ని రెస్పాన్స్ చేపిస్తుంది, దాన్ని రెస్పాన్స్ చేపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అన్ CAN కంట్రోలర్. అంటే అక్కడున్న ఇన్పుట్ తీసుకొని ట్రాన్స్మిట్ చేస్తుంది, ఇక్కడున్న ఇన్పుట్ తీసుకొని రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే, ఈ CAN ట్రాన్సివర్స్ ఏంటంటే, మనకి ఎన్ని CAN ట్రాన్సివర్, నేను ఐ విల్ షో యూ ఎలా ఉంటుందంటే, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక మనం ఏదైనా వైర్ని కానీ కేబుల్ని కానీ కనెక్ట్ చేసేటప్పుడు ఇట్ హ్యాస్ అ సాకెట్, ఒక చిన్న సాకెట్ ఉంటుంది. గివ్ మీ ఎ సెకండ్, జస్ట్ ఐ హావ్ టు కాల్.
సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఓకే. ఐ విల్ షో యూ ద ఛానల్స్. ద క్యాన్ ట్రాన్సివర్ ఛానల్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. 1 సెకండ్. జస్ట్ గివ్ మీ 1 సెకండ్. దిస్ ఇస్ ద క్యాన్ ట్రాన్సివర్. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద ఛానల్. 1 సెకండ్. దీస్ ఆర్ ద క్యాన్ ట్రాన్సివర్స్. ఇక్కడ చూడండి, చూసారా, దిస్ ఈస్ ద ఛానల్. ఈ ఛానల్స్ లో మనము లైక్ వేరే క్యాన్ కమ్యూనికేషన్స్ అన్ని కూడా జరిగేది ఇక్కడ ఉంటాయి. మనకు ఆ 2 వైర్ కమ్యూనికేషన్ ఉంది కదా, దాన్ని ఇక్కడ కనెక్ట్ చేయబడుతుంది. ఇక్కడ కనెక్ట్ చేయబడుతుంది. దిస్ ఈస్ ద క్యాన్ ట్రాన్సివర్స్. ఓకే. ఆ ఛానల్స్ మనకి కనెక్షన్స్ అనేది జరుగుతుంటది, వేరే నోట్స్ టు నోట్స్, నోట్స్ టు నోట్స్ అనేటివి కూడా. లైక్ దిస్ ఇస్ ద ఫార్మాట్. ఓకే. ఇక్కడ చూసారా, దిస్ ఇస్ ద 2 వైర్స్, క్యాన్ హై అండ్ క్యాన్ లో వైర్స్. దీస్ ఆర్ ద నోట్స్ ఆఫ్ ది, అంటే నోట్స్ మీన్స్ ఈసీఎస్. వాటికి క్యాన్ ట్రాన్సివర్స్ ఉన్నాయి కదా, క్యాన్ ట్రాన్సివర్స్ అనేది అన్ని కూడా ఈ 2 వైర్స్ అనేది కనెక్ట్ చేయబడుతూ ఉంటుంది. ఓకే. అవి నెంబర్ ఆఫ్ క్యాన్ ట్రాన్సివర్స్ ఎన్ని ఉంటాయో, నెంబర్ ఆఫ్ క్యాన్ ఛానల్స్ కూడా అన్ని సపోర్ట్ చేస్తాయి. అంటే ఇఫ్ ఇన్ కేస్ మనకి క్యాన్ కేస్ ఎక్సెల్స్ లో 2 ఛానల్స్ ఉన్నాయనుకోండి, అది నేను చూపిస్తాను ఒకసారి. క్యాన్ కేస్ ఎక్సెల్స్ కి 2 ఛానల్స్ ఉంటాయి. ఆ 2 ఛానల్స్ అనేవి కూడా ఈ క్యాన్ ట్రాన్సివర్స్ కి సపోర్ట్ చేస్తాయి. అంటే ఎన్ని క్యాన్ ట్రాన్సివర్స్ ఉంటాయో అన్ని ఛానల్స్ కి మనకు సపోర్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. CAN controller is designed to allow microcontrollers and devices to communicate with each other application without a host. ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఏమీ రాకుండా వితౌట్ అప్లికేషన్ మొత్తం కూడా కంట్రోల్ చేస్తూ, రిసీవ్ చేసుకుంటూ, ట్రాన్స్మిట్ చేస్తూ ఆ మొత్తం వర్క్ అనేది కూడా చేసేది మొత్తం క్యాన్ కంట్రోలర్. మైక్రో కంట్రోలర్స్ కి ఇన్పుట్స్ కావాలన్నా అండ్ రెస్పాన్సెస్, ఆ ఇన్పుట్స్ ట్రాన్స్మిట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఈ మైక్రో కంట్రోలర్ అనేది కూడా మెయిన్ థింగ్ ఇక్కడ. ఓకే. దట్ ఈస్ కాల్డ్ as an CAN transceiver and CAN controller. ఓకే. హ్యావ్ యు గాట్ ఇట్ రైట్? ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా? అండ్ కమింగ్ టు ద డ్యూల్ వైర్ ఆర్ ట్విస్టెడ్ వైర్. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మెయిన్ థింగ్ ద 2 వైర్స్, మనం ఏదైతే క్యాన్ హై అండ్ క్యాన్ లో వైర్స్ యూజ్ చేస్తున్నామో అవి ట్విస్ట్ చేసి ఉంటాయి. ట్విస్ట్ మీన్స్ ఇలా మీరు హౌస్ వైరింగ్ చేసేటప్పుడు కానీ బయట ఏదైనా చూడండి, 2 వైర్స్ ని ట్విస్ట్ చేస్తారు, గట్టిగా తిప్పి పెడతారు. ఎందుకు ట్విస్ట్ చేస్తారా అంటే, మెయిన్ థింగ్ ఏదైనా బ్రేక్ అవ్వకుండా, ఇప్పుడు ఇవి కొద్దిగా బ్రేక్ అయినప్పుడు ప్రాబ్లం వస్తుంది, రెండు విడివిడిగా ఉన్నప్పుడు. అవే రెండు ట్విస్ట్ చేసి ఇలా 2 వైర్స్ ఇలా పెట్టుంటే మనకి ప్రాబ్లమ్స్ అనేది రాదు. దట్స్ ద మెయిన్ థింగ్ ఇక్కడ. అది కనెక్ట్ చేసేదానికి ఈజీగా ఉంటుంది, అంటే ఎలా దూరంగా ఉండదు, ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్, వోల్టేజ్ లాస్ అనేది జరగకుండా ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది చూడండి, ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ టు ఎలిమినేటింగ్ ద వోల్టేజ్ లాస్
డ్యూ టు సౌండ్ అండ్ వైబ్రేషన్ ఆఫ్ ది వెహికల్. వైబ్రేషన్ ఆఫ్ ది వెహికల్ అప్పుడు చూడండి, ఆ బండి కదులుతూ ఉంటుంది. దెన్ టూ వైర్స్ అనేది సెపరేట్ గా ఉన్నాయనుకోండి, ఆ టూ వైర్స్ కూడా షేక్ అవుతూ ఉంటాయి. షేక్ అయ్యేటప్పుడు కన్ఫామ్ వోల్టేజ్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ప్రాపర్ గా కనెక్షన్స్ అనేది ఊడడం, బ్రేక్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతుంటది. ఎప్పుడైతే మనం ట్విస్ట్ చేసి అలా ప్రాపర్ గా పెట్టుంటామో కమ్యూనికేషన్ అనేది ప్రాపర్ గా జరుగుతూ ఉంటుంది. దట్స్ వై క్యాన్ ప్రోటోకాల్ అనేది, ఈ టూ వైర్స్ అనేది మోస్ట్లీ ట్విస్టెడ్ పేర్ గానే ఉంటుంది. అంటే ఇలా ట్విస్ట్ చేసి కనెక్ట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ట్విస్టెడ్ పేర్. ఓకే, హావ్ యు గాట్ ఇట్ రైట్ దిస్ వన్ ఆల్సో? ఓకే, ఓకే. నెక్స్ట్ వన్, క్యాన్ స్టాండర్డ్ ఫ్రేమ్. అంటే ఇందాక చెప్పాను కదా మెసేజ్, ఆ మెసేజ్ ఎలా పోతుంది ఇన్ టు ద క్యాన్ ప్రోటోకాల్. I'll tell you that thing. This is the bus status ఐడిల్ స్టేట్ లో ఉంది. ఇలా ఐడిల్ స్టేట్. ఐడిల్ స్టేట్ అంటే ఏంటంటే నథింగ్, మెసేజెస్ ఏం పోవట్లేదు, రిసెసివ్ బిట్స్ మాత్రమే పాస్ అవుతున్నాయి. అంటే వోల్టేజ్ అనేది 2.5 లోనే రీచ్ అవుతుంది, టూ వైస్. అప్పుడు స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఐడిల్ స్టేట్. ఇప్పుడు నేను ఒక మెసేజ్ ని ట్రాన్స్మిట్ చేస్తున్నాను. ఆ మెసేజ్ ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఏం చేస్తుందంటే, ఇక్కడ దిస్ ఇస్ ద పొజిషన్ రైట్, ఇక్కడ హార్డ్ సింక్రనైజేషన్ జరుగుతుంది. హార్డ్ సింక్రనైజేషన్ జరిగి స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ 100 100 అనే మెసేజ్ ని ట్రాన్స్మిట్ చేస్తున్నాం. బట్ దానికి ఇంకొక జీరోని తీసుకుంటుంది. ఈ జీరో ఎందుకు తీసుకుంటుంది అంటే, మనకి ఆల్రెడీ రిసెసివ్ స్టేట్స్ పోతానే ఉన్నాయి. మళ్ళా ఇక్కడ ఈ రిసెసివ్ వచ్చింది అనుకోండి, ఏమని థింక్ చేసుకుంటది, మెసేజ్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటది. అందుకోసం అప్పుడు మెసేజ్ అనేది జీరో దగ్గర నుండి స్టార్ట్ అవుద్ది అనుకుంటది. అంటే 1 అనుకోకుండా జీరో దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది అనేసి అనుకుంటది. అలా క్రియేట్ అవ్వకుండా వీళ్ళు ఏం చేశారంటే క్యాన్ ప్రోటోకాల్లో ఆర్ సెకండ్ వన్ ఆఫ్ ది రూల్, ఈ రూల్ ఏం చేసిందంటే స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ ఆల్వేస్ డామినెంట్. స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ ఆల్వేస్ డామినెంట్. అది ఎందుకంటే అదే దాని హార్డ్ సింక్రనైజేషన్ చేసుకొని డామినెంట్ గా ఎప్పుడైతే మెసేజ్ ట్రిగర్ చేస్తామో అప్పటికప్పుడే డామినెంట్ గా చేంజ్ అవ్వడం జరుగుతుంది. డామినెంట్ గా చేంజ్ అవ్వడం జరుగుతుంది. డామినెంట్ గా చేంజ్ అవ్వడం అంటే ఇట్ విల్ బి గో టు అప్ ఆర్ డౌన్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ స్ట్రైట్ లైన్ 2.5 మనం క్యాన్ లో వైర్ ని ఎప్పుడు తీసుకుంటాం, ఎందుకంటే క్యాన్ హై వైర్ ని మళ్ళీ అప్ అండ్ డౌన్స్ లైక్ ఇలా పోతూ ఉంటుంది. ఓకే, బట్ మనం యూజ్ చేసేది క్యాన్ లో వాల్యూ. ఓకే, ఇలా డౌన్ అవుతుంది. డౌన్ అయి స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్. ఓకే, just 1 second.
సారీ, దిస్ ఈస్ ద స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్. ఓకే రైట్. ఈ స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ లో ఈ స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ అనేది ఫామ్ అయిన తర్వాత మెసేజ్ సెకండ్ ప్రియారిటీ ఏం చేస్తుంది చెప్పండి. యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ 10 మెసేజెస్ ఎట్ ఏ టైమ్. ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఫస్ట్ ఆర్బిటేషన్ చెక్ చేసుకుంటుంది, విచ్ హ్యాస్ ద మెసేజ్ హ్యాస్ ద హైయెస్ట్ ప్రియారిటీ అని. రైట్. ఏ మెసేజ్ కి ఎక్కువ ప్రియారిటీ అనేది చెక్ చేసుకుంటుంది. ఆ ఫీల్డ్ అనేది ఇక్కడ వస్తుంది. దట్ ఈస్ ద ఆర్బిటేషన్ ఫీల్డ్. ఇదంట ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ ఎవరి క్యాన్ ప్రోటోకాల్ లో ఎవరి మెసేజ్ కి వస్తుంది. బట్ నెక్స్ట్ థింగ్ ఆర్బిటేషన్ ఫీల్డ్, ఏబిఆర్ ఫీల్డ్. ఈ ఆర్బిటేషన్ ఫీల్డ్ లో వీ హ్యావ్ ద two types. One is for standard frame, another one is for extended frame. One is for standard frame, another one is extended. Standard frame. Standard frame లో we have the 11-bit identifier ని యూజ్ చేయడం జరుగుతుంది. This is the 11-bit identifier. This is the ID. నెక్స్ట్ ఒక ఇంకో స్లాట్ ఉంటుంది, దట్ ఈస్ ద ఆర్టిఆర్ బిట్. ఈ ఆర్టిఆర్ బిట్ ఎందుకు యూజ్ చేస్తారంటే వెన్ వీఆర్ ట్రాన్స్ఫరింగ్ ఏ మెసేజ్, ఆ మెసేజ్ లో కొన్ని టైప్స్ ఉన్నాయి. వీ హ్యావ్ డేటా ఫ్రేమ్, సెకండ్ వన్ ఈస్ రిమోట్ ఫ్రేమ్. ఈ రెండు ఫ్రేమ్స్ గురించి మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఈ రెండు ఫ్రేమ్స్ ని డిఫైన్ చేసే స్లాట్ ఇది. వెన్ డేటా ఫ్రేమ్ ఈస్ 0 డామినెంట్ అని అంటాం. ఇక్కడ డేటా ఫ్రేమ్ పంపిస్తున్నాం అనుకోండి క్యాన్ ప్రోటోకాల్లోకి, అప్పుడు 0 వస్తుంది. ఇక్కడ రిమోట్ ఫ్రేమ్ ను పంపించేటప్పుడు 1 వస్తుంది. డేటా ఫ్రేమ్ మీన్స్ మనం యాక్చువల్ గా పంపించే డేటా, అంటే మనం ఏదైతే పంపించాలనుకుంటున్నామో అది డేటా. రిమోట్ ఫ్రేమ్ ఏంటంటే రిక్వెస్ట్ చేసుకుంటుంది, రిక్వెస్ట్ ఫ్రేమ్ ని సెండ్ చేస్తుంది. అంటే ఐ నీడ్ వన్ మెసేజ్ ఫ్రమ్ యూ, కెన్ యూ సెండ్ మీ అనేసి. అంటే నాకు ఒక మెసేజ్ కావాలని దాని అంతటా అదే రిక్వెస్ట్ చేసుకుంటుంది. అంటే నాకు ఈ ఐడి తగిన మెసేజ్ అనేది నాకు మాస్టర్ ఏ దగ్గర నుండి కావాలనేసి స్లేవ్ రిక్వెస్ట్ చేసుకుంటది. ఇక్కడ డేటా ఉండదు, నో డేటా. నో డేటా. ఇక్కడ డేటా ఉంటుంది. ఎస్, డేటా అనేది ఉంటుంది. ఇక్కడ నో డేటా, బికాస్ ఇది డేటా లేకపోవడం వల్లే ఇది రిమోట్ ఫ్రేమ్ ని పంపించుకొని, అంటే ఐ నీడ్ డేటా ఫ్రమ్ యూ అనేసి రిక్వెస్ట్ చేసుకుంటారు. ఆ దాన్ని డిఫైన్ చేయడానికి కోసం ద సెకండ్ స్లాట్ యూజర్స్. డేటా ఫ్రేమ్ అంటే 0 ఉంటుంది, ఇక్కడ రిమోట్ ఫ్రేమ్ అంటే 1 ఉంటుంది. దట్ ఈస్ ద ఆర్బిటేషన్ ఫీల్డ్ ఫర్ ద స్టాండర్డ్ ప్రోటోకాల్. If in case it is extended frame, okay, we can discuss first standard, then after మనం extended frame ని కూడా ఈజీగా అండర్స్టాండ్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైందా? ద ఫస్ట్ ఫీల్డ్ మనం స్టార్ట్ చేసాం. ఓకే, అండ్
ఇంకా ఏమైనా క్వైరీస్ అనేటివి ఉన్నాయా మీకు టుడే క్లాస్? సార్ ఏం క్వైరీ ఉంది మహేష్? క్వైరీ లేదు ఓ సార్. ఓకే. సార్ ఇంకోటి బిట్ స్టఫింగ్ కాడ సింక్రనస్ 6th బిట్ కాడ ఇవ్వాలా ముందే ఇవ్వచ్చు సార్? 5th బిట్ తర్వాత ఎగ్జాక్ట్ 6th బిట్, బికాస్ 7th బిట్ 7 రిసెసివ్ బిట్స్ పాస్ అయిపోయాయి అనుకుంటే ఆటోమేటికల్ ఇది ఐడియల్ అనుకుంటారు. 7th బిట్ ఓకే పాస్ అవ్వక ముందే అంటే 6th బిట్ అనే కదా. అది మాన్యువల్ గానే ఆటోమేటిక్ మనం లేదు, అది ఆటోమేటికల్ గా క్యాన్ ప్రోటోకాల్ తీసుకుంటాడు. క్యాన్ ప్రోటోకాల్ తీసుకోవచ్చు. మనం ఎలాంటివి పెట్టాల్సిన అవసరం లేదు. ఇన్బిల్ట్ అంటే అండర్ క్యాన్ ప్రోటోకాల్ యొక్క రూల్స్ ప్రతిదీ కూడా ఇప్పుడు నేను చెప్పేటివన్నీ కూడా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ ఓకే మెసేజ్ ని ట్రిగర్ చేస్తాం అంతే. దిస్ ఈస్ ఓకే హ్యాపెన్ ఇన్ ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అనేది మాత్రమే నేను చెప్తున్నా. ఓకే ఓకే, ఇంకా ఏమైనా క్వైరీస్ ఉన్నాయి? సార్ ఇప్పుడు మనం క్యాన్ ప్రోటోకాల్ గురించి మాట్లాడాం. ఓకే. ఇప్పుడు మధ్యలో స్లైడ్ వచ్చింది కదా, ట్రాన్స్సీవర్ అండ్ మైక్రో కంట్రోలర్. సో ఆ మళ్ళీ ఎక్కడ పార్ట్ ఉంటుంది ఇది? ఏ పార్ట్లో ఉంటుంది అదంటే క్యాన్ ప్రోటోకాల్లో ఇది ఇంక్లూడ్ చేశారు కదా, ఇది ఎక్కడ ఉంటుందని అడుగుతున్నాను నేను. మైక్రో కంట్రోలరా? మైక్రో కంట్రోలర్ ఇది మీరు క్లబ్ చేశారు కదా క్యాన్ ప్రోటోకాల్తో, ఇది మైక్రో కంట్రోలర్ ప్లస్ ట్రాన్స్సీవర్ అని, అది అడుగుతున్నాను. ఇది అంటే హార్డ్వేర్ పార్ట్లో ఉంటుందా ప్రాపర్? హార్డ్వేర్ పార్ట్ లోనే. హార్డ్వేర్ పార్ట్ లో లైక్ నాకు ఒక బోర్డ్ అనేది చూపించాను. షో దట్ దిస్ ఈస్ అ మైక్రో కంట్రోలర్. ఓకే, సో దిస్ మైక్రో కంట్రోలర్ ఫాలోస్ ద క్యాన్ ప్రోటోకాల్, అట్లా Yes. చెప్తారా? అవును. వీ కెన్ సే దట్. ఎస్. ఓకే. మనకి బోర్డ్ సెంటర్ లో ఉండేది మైక్రో కంట్రోలర్. దిస్ ఇస్ ద మైక్రో కంట్రోలర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, వీటన్నిటిని కూడా మనము క్యాన్ కమ్యూనికేషన్ తో ఒకేలాగా వీ హ్యావ్ ద ట్రాన్స్సీవర్స్ ఉంటాయి కదా, దీస్ ఆర్ ద క్యాన్ ట్రాన్స్సీవర్స్. ఓకే ఆ క్యాన్ ట్రాన్స్సీవర్స్ ద్వారా మన కమ్యూనికేట్ అనేది క్యాన్ ప్రోటోకాల్ జరుగుతూ ఉంటుంది. ఓకే సార్, Oh, అర్థం. లైక్ దిస్. ఇంత క్లాస్ నేను మన ఒరిజినల్ ఈసీయూని కూడా ఒకటి చూపిస్తాను. ఐ విల్ షో యూ దట్. సో సార్ మనం ఇక్కడ క్లాస్లో అది యూజ్ చేస్తామా? మళ్ళీ మా కంపెనీలో అది యూజ్ చేస్తారు, VN1630A. ఇక్కడ మైక్రో కంట్రోలర్స్ మీద మనం ఏమి క్లాసెస్ అనేది ఉండవు. ఓకే. జస్ట్ మనము డిఫైన్ చేసేదంటే ప్యానల్స్ గురించి, క్యాన్ ప్రోటోకాల్ ఎలా వర్క్ అవుతుంది అండ్ దాన్ని ఎలా మన సాఫ్ట్వేర్ ద్వారా, వీఆర్ నాట్ టీచింగ్ ఎనీ హార్డ్వేర్ రిలేటెడ్ థింగ్స్ అని. మనం హార్డ్వేర్ రిలేటెడ్ థింగ్స్ ఏమి టీచ్ చేయం. సాఫ్ట్వేర్ ని ఎలా టెస్ట్ చేస్తాం, బోర్డ్ కమ్యూనికేషన్స్ ఎలా జరుగుతుంటాయి, అవి అన్ని కూడా మనం చూపిస్తాం. సరే సరే, ఓకే సార్. మీరు చెప్పారు కదా 3 క్లాసెస్ అది ఉంటాయి అని. అవును. అవునవును. సో అది హార్డ్వేర్ గురించి ఉంటుందా, ఇదే ఉంటుందా మళ్ళీ సాఫ్ట్వేర్ ల్యాబ్ చేస్తుంది? 3 క్లాసెస్ అనేవి రియల్ టైం క్లాసెస్, రైట్? అదే. రియల్ టైం క్లాసెస్ లో మనం బోర్డ్ కనెక్షన్స్, టెస్ట్ పెన్ సెటప్ ఎలా కనెక్ట్ చేసుకుంటాం ఫర్ ద సాఫ్ట్వేర్ టెస్టింగ్, సాఫ్ట్వేర్ ఫ్లాషింగ్ ఎలా చేస్తాము, సాఫ్ట్వేర్ ఫ్లాష్ చేసిన తర్వాత దాన్ని డీబగ్గింగ్ ఎలా చేస్తాము, డీబగ్ మానిటర్ ఒకటి ఉంటుంది, వాటిని ఎలా చేస్తాము అనేది మనం చూపిస్తాం. ఓకే, అండర్స్టాండ్. టోటలీ సాఫ్ట్వేర్ టెస్టింగ్ మాత్రం. అంటే దీంట్లో ఇది ఇంక్లూడ్ ఉంటుందా వీటెస్ట్ స్టూడియో అని ఉండదా? అంటే వీటెస్ట్ స్టూడియో అనేది అది నేను చెప్తాను. వీపారం క్రియేట్ చేసి పారామీటర్స్ ని ఎలా ప్రొవైడ్ చేస్తాం, వాటన్నిటిని కూడా జస్ట్ అవి థియరిటికల్ గానే చెప్పుకుంటా వెళ్తాం. అది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది క్లాసెస్. ఓకే, షూర్. అండ్ వీ హ్యావ్ ద వన్ టెస్ట్ పెన్ సెటప్ కూడా దానికి రిలేటెడ్ ఇక్కడే ఉంది. దిస్ ఇస్ ద వీటీ స్టూడియో యొక్క టెస్ట్ పెన్ సెటప్. జస్ట్ ఈ టెస్ట్ పెన్ సెటప్ ని వీటెస్ట్ స్టూడియో యూజ్ చేస్తాం కాబట్టి దానికి తగినట్టు దిస్ ఇస్ ద వీటెస్ట్ స్టూడియో.
దిస్ వన్. ఓకే, అండ్ కొన్ని థియరిటికల్ క్లాసెస్ అనేది చెప్పడం. షూర్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? Then questions లేకపోతే when we can catch up at tomorrow. I have one more class. As of now మనం క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ. Good night. Good night.